మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. స్త్రీ ఉద్యోగానికి ఒక్క సెలవు కూడా ఉండదు. స్త్రీ ఎన్నో ఆశలతో పెళ్లి అనే బంధంలో అడుగడుతుంది. స్త్రీ కోడలిగా ఇంట్లో ఎవరికి ఏమిష్టమో తెలుసుకుని కొసరి వడ్డిస్తుంది. స్త్రీ భార్యగా, కోడలిగా, వదినగా, బిడ్డలకు తల్లిగా ఎన్నో బాధ్యతలు మోస్తుంది. స్త్రీకి ఎంత ఆరోగ్యం సహకరించకపోయినా తన పనిలో మాత్రం మార్పు ఉండదు. ఏ పని వదిలిపెట్టలేదు, ఏ పని తప్పుతుంది. స్త్రీ అంటే ఇంటికి భర్తరాగానే చిరునవ్వుతో ఎదురు వెళ్ళాలి. నిజమే, మరి తన పని ఒత్తిడిని మరిచిపోయేటట్టు ఆ భర్త ప్రవర్తన కూడా ఉండాలిగా. అతని ఆఫీసు పనులలో అతని ఒత్తిడి అర్థం చేసుకోవాలి. మరి స్త్రీకి ఆమె ఒత్తిడి సంగతేంటి? స్త్రీకి ఆదివారం వస్తే ప్రత్యేక వంటలు కావాలంటారు. పండగలొస్తే వచ్చి వెళ్లేవారితో తీరికలేని పని అది ఎందుకు కనిపించదు ఆ పెనిమిటికి? స్త్రీ ఎంత పనినైనా మరిచిపోతుంది భర్త చూపించే ప్రేమతో. పిల్లలు వచ్చి అమ్మని చుట్టేస్తే ఆ ఆనందం ముందు ఏ పని అలసట ఉండదు. స్త్రీ ఎన్నో రకాలు వండిపెట్టి ఆమె వడ్డించేటప్పుడు ఆహా, నీ చేతి భోజనం రుచి ఎక్కడా దొరకదనండి, ఆ మాట చాలు పొంగిపోతుంది. స్త్రీని రోజు ఇంత కష్టపడతావు, ఈ రోజు నీకోసమేదైనా చెయ్యాలని ఉంది అని ఆమెని అడిగినప్పుడు ఒక్కరోజు సెలవు కావాలి అని అడగగలదా? స్త్రీ చిన్నతనం నుండి ముసలిది అయ్యే వరకు ఎక్కడున్నా, ఎటు వెళ్లినా పని చేయక తప్పదు. అదే పురుషుడు అయితే ఆదివారం సెలవు, పండగ సెలవు, అత్తవారింట VIP వసతులు, రిటైర్మెంట్లు. స్త్రీకి ముసలితనం వచ్చాక ఆహా, బామ్మాని చేతి రోటిపచ్చడి ఎంత బావుంటుందో అంటే చాలు, ఎక్కడ లేని ఓపిక తెచ్చేసుకుని బిడ్డల కోసం, మనవల కోసం ఆరాటపడిపోతుంది. వాడికి నేను చేసిందంటే చాలా ఇష్టమే అమ్మాయి, వాడు వెళ్లేటప్పుడు కాస్త డబ్బాలో పెట్టి ఇవ్వు అనుకుంటూ మురిసిపోతుంది. స్త్రీకి రిటైర్మెంట్ ఉందా? ఒక్కరోజైనా సెలవు ఉంటుందా? స్త్రీకి తుది శ్వాస విడవటమే సెలవా? స్త్రీ సెలవు కోరుకోవటం తప్పంటారా?